బ్రేకింగ్ న్యూస్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలను ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. 3 బ్యారేజీల నిర్వహణలో డిజైన్లో లోపం ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత సలహా తీసుకోవాలి, ఎంత పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎంత చేస్తావా వాటికి కూడా సమస్య ఉందనే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్లా అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలే కదా పోయాలి. ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి కూడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇలా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తుంది. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడ